ఓకే. సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలైనయి. ఏ పల్లెన చూసినా సందళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పట్టణాల నుంచి చాలా మంది పల్లెలకు వస్తే మిగిలిన వాళ్ళు దారిలోనే ఉన్నారు. ఇక సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు కదా, అందుకే రకరకాల పందాలు మొదలైనయి. వాటిని చూసేటందుకు పబ్లిక్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రంగురంగుల ముగ్గులు వాకిళ్లను నింపినాయి. కోడి పందాల కోసం బరులు రెడీ అయినాయి. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు వాడవాడన మొదలైనయి. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు అప్పుడే ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. పట్టణాలల్లో ఉద్యోగాలు చేసేవారు సంక్రాంతి పండగకు ఖచ్చితంగా సొంతూర్లకు వస్తుంటారు. దీంతో రోడ్ల మీద ట్రాఫిక్ కిక్కిరిసిపోయినా పల్లెలు మాత్రం సందడిగా మారినాయి. దోస్తులు చుట్టాలందరూ కలిసి ఆడిపాడుతున్నారు. ఏపీలో అందరూ ఖచ్చితంగా కలిసే ఏకైక పండుగ సంక్రాంతి కాబట్టి సంబరాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా పల్లెబాట పట్టేటందుకు చాలా మంది హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి బస్టాండ్లు కిక్కిరిసిపోయినాయి. అట్లనే ఊర్లలకు పోని వాళ్ళ కోసం సంక్రాంతి సంబరాలు ఉట్టిపడే ప్రదర్శనలు శిల్పారామంలా. మరి ముందు రోజే సంబరాలు ఈ రేంజ్లుంటే ఇంకా రేపు ఎల్లుండి ఏ రేంజ్లుంటాయో.